గుడ్ మార్నింగ్. ఇక్కడేమో పాలు, అస్సలు పాలు అనేది ఇక్కడ దొరకట్లేదు. పాలు దొరకట్లేదు అసలు. ఇక్కడ ఏం చేయాలి? అసలు ఈ పాలు దొరకట్లేదు. ఇంకా ఏం చేయాలి? ఇంకా వేడిగా వేడిగా తాగాలి అనేది మనకి మార్నింగు సూర్యోదయం అవగానే వేడిగా తాగాలనిపిస్తుంది. మరి ఏం లేవు. ఏం చేయాలి? ఆల్టర్నేట్గా బయటికి వెళ్ళడానికి లేదు. ఇంకా 12 గంటల తర్వాత బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకుందామని, పొద్దున్నే ఎందుకు అందరూ చూస్తుంటారు కదా అని డిసైడ్ అయ్యాను అనమాట. మనం ఒక ప్లేస్కి మారిన తర్వాత మన యాటిట్యూడ్ అనేది మారిపోతుంది. మన యాటిట్యూడ్ మారిపోతుంది, చాలా మారిపోయింది. అంటే అసలు అంత భయం లేకుండా, అద్దెంకిలో అయితే భయం లేకుండా 7 గంటలకే మొత్తం కూరగాయలు పాలు తీసుకొచ్చేదాన్ని. ఇంక ఇక్కడ అద్దంకి కాదు, ఇది అద్దంకి కాదు. పాలు దొరకట్లేదు. ఏం చేయాలి? సరే, టీకి ఆల్టర్నేట్గా నేను ఏం చేస్తున్నానో ఒక్కసారి చూడండి. టీకి ఆల్టర్నేట్గా నేను కందిపప్పు వాటర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కందిపప్పు వాటర్లో సాల్ట్ వేస్తే ఆ కాన్సెప్టు, ఆ యాటిట్యూడు మనకి కొంచెం సఫిషియెంట్గా వస్తుంది. టీ తాగినట్టుగా అనిపిస్తుంది. బార్లీ గింజలు మనకి ఇక్కడ, మనం ఏదన్నా మనకి ఇక్కడ అస్సలు కాటు బట్టయింది. పాలైతే దొరకట్లేదు. టీ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా ఏం చేయాలంటే యాటిట్యూడ్ తాగాము అన్న ఫీలింగ్లోకి రావడానికి దీంట్లో షుగర్ వేసుకొని తాగొచ్చు. చాలా టీ తాగినట్లే అనిపిస్తుంది. బార్లీ వాటర్ అనమాట. బార్లీ వాటర్, కందిపప్పు వాటర్ కన్నా ఈ బార్లీ వాటర్ టీ తాగాము, కాఫీ తాగాము అన్న యాటిట్యూడ్లోకి వస్తాం.